హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏఎస్ విలేజ్ లైఫ్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. చూసారుగా ఈ టేబుల్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ మనం వుడ్ అయితే తీసుకోవాలండి. ఇది మెజర్మెంట్ వచ్చేసి 30 ఇంచెస్ అంటే 2.5 అడుగులు. వెడ్త్ వచ్చేసి 2 అడుగులు అండి, అంటే 24 ఇంచెస్. ఫస్ట్ మనం డ్రిల్ చేసుకోవాలండి. 4 మూలలు కూడా ఈ విధంగా డ్రిల్తో హోల్ చేసుకోవాలి. బట్ 8 mm బోల్ట్ పట్టేలాగా హోల్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా హోల్ చేసుకోవడం వల్ల బోల్ట్ అనేది మనకి 4 మూల హోల్ చేసుకోవడం వల్ల బోల్ట్ అనేది లోపలికి వెళ్తుంది. ఇది 1 ఇంచ్ సిపివిసి ఎండ్ క్యాప్ అండి. ఇది ఎండ్ క్యాప్ అనేది 1 ఇంచ్ ఆశీర్వాద్లో ఉంటుంది, అదర్ కంపెనీస్లో కూడా ఉంటుంది. ఈ డమ్మికి కూడా మీరు సెంటర్లో హోల్ చేసుకోవాలి. సేమ్ బిట్ తీసుకొని ఆ బోల్ట్ అనేది పట్టేలాగా హోల్ చేసుకుంటే 4 డమ్మీస్కి కూడా హోల్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా హోల్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చెక్కకి హోల్ చేసుకున్నాం కదండి వుడ్కి. ఈ వుడ్కి హోల్ అయ్యేది, ఈ డమ్మీకి హోల్ కూడా 2 మ్యాచ్ అయ్యేలాగా నట్ బోల్ట్ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. దీనికి నట్టు కూడా ఎండ్ క్యాప్కి లోపల వైపు అనేది ఫిట్ అయ్యేలా చూసుకోవాలండి. బయట సైడ్ అనేసరికి లుక్ అనేది అంత బాగోదు, మీకు చేతికి దేనికైనా తగులుతూ ఉంటుంది కూడా. డమ్మీకి లోపల సైడ్ అనేసరికి మీకు పైప్ లోపలికి వెళ్ళిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదండి. 4 డమ్మీస్ కూడా మీకు ఇదే విధంగా 4 హోల్స్ చేసుకున్నారు కదా. ఈ 4 హోల్స్ కూడా ఇదే విధంగా నట్ బోల్ట్స్ పెట్టుకొని మీకు 4 డమ్మీలు కూడా ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకోండి. మీడియం టైట్ వేసుకుంటే మీకు టేబుల్ ఊగే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇందులో చూపిస్తున్నట్టుగా 4 డమ్మీలు అనేది పూర్తిగా ఫుల్ టైట్ వేసామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 1 ఇంచ్ సిపిసి టీ బెండ్స్ అండి. ఈ 8 టీ బెండ్స్ పడతాయి టేబుల్కి వచ్చేసి. ఒక్కొక్కటి మీకు ఆల్రెడీ చూపిస్తాను. ఈ పైప్ అనేది 6 ఇంచెస్ అనేది మీకు కట్ చేసుకోవాలండి. పైపు టీ బాటమ్ సైడ్ అన్నమాట, అంటే టేబుల్కి కింద సైడ్లో 6 అంగుళాలు అనేది గ్యాప్ వస్తుంది. ఈ 6 అంగుళాల గ్యాప్ అనేది మనకి 4 ముక్కలు కావాలండి, 4 పీసెస్ అన్నమాట. 4 పీసెస్ కూడా నేను స్టార్టింగ్లోనే మొత్తం కట్ చేసుకోవాలి. మీకు 1 by 1 మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఏ విధంగా ఏంటనేది. చూడండి, ఆల్రెడీ 2 కట్ చేసాం. ఈ 3వ ముక్క కూడా కట్ చేసేసుకుంటే మొత్తం 4 ముక్కలు కావాలండి. ఈ విధంగా నేను చెప్పే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఒక పీస్ అనేది అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ టేబుల్ అనేది మీకు కొంచెం షేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా కట్ చేసుకోండి 4 ముక్కలు కూడా. ఓకే అండి, మనం 4 ముక్కలు కూడా కట్ చేసేసుకుంటే నెక్స్ట్ ఇంకో మెజర్మెంట్ చెప్పిస్తాను, అది చేద్దరు. కానీ ఇది టీకి మధ్యలో పట్టడం కోసం ఇంకొక 4 పీసులు కట్ చేసుకోవాలండి. చూడండి, 2 ఇంచులు వచ్చింది. ఈ 2 ఇంచులు కూడా సేమ్ ఇందాక మనం ఎలా కట్ చేసుకున్నాం 4 పీసులు అండి, అదే విధంగా కట్ చేసుకుంటే టీకి మధ్యలో చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా టీకి మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తాను, ముందు మీకు అర్థమవుతుంది. ఇలా పెట్టుకోవాలండి పీస్ టు పీస్ మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి పైపు. టేబుల్ నుంచి టీకి మెజర్మెంట్ ఎంత వస్తుందంటే చూడండి, మీకు వీడియోలో చూపిస్తారు. మనకు మెజర్మెంట్ వచ్చేసి 20 ఇంచెస్ కావాలండి హైట్ అనేది. ఇది చూసారా, 20 ఇంచెస్. ఆ పీస్ అనేది 20 ఇంచెస్ కట్ చేసుకుంటే అలా మనకి 4 పీసెస్ కావాలండి. ఆల్రెడీ మనం ఇందాక చూపించాక 2 ఇంచెస్ పీసెస్ 4 కావాలని ఆల్రెడీ ఒకటి కట్ చేసి ఉన్నాం కాబట్టి మిగిలిన పీసెస్ కూడా కట్ చేసేసుకుందాం. చూడండి, 4 పీసెస్ కట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు సైడ్ కింద సపోర్ట్ అనేది 15 ఇంచెస్ కావాలండి. అడ్డం అనేది చూసారా, 15 ఇంచెస్, 15 అంగుళాలు అనేవి కావాలి. 15 అంగుళాల పీసులు కూడా 2 కావాలండి మనకి. చూసారా, ఈ విధంగా 15 అంగుళాల పీసెస్ కూడా 2 పీసెస్ కట్ చేసుకుంటే ఈ టీస్ ఆల్రెడీ చూడండి మీకు అంటిస్తాను, ఫిట్టింగ్ అనేది చూపిస్తాను ఏ విధంగా వస్తుందో. ఇలా టీకి మధ్యలో ఆ ముక్క అనేది పెట్టుకోవాలని 2 ఇంచెస్ ముక్క. నెక్స్ట్ వచ్చేసి మనం 6 ఇంచెస్ ముక్క అన్నాను కదండి పీస్ అనేది,
ఆ పీస్ కూడా కిందకి బాటంలో రావాలి. అది 15 ఇంచెస్ మొక్క అనేది చేతిలో చూసారా మధ్యలో ఆ 2 ఫిట్టింగ్లకి మధ్యలో అది. ఓకేనండి. ఇదే విధంగా నెక్స్ట్ ఇంకొక సెట్ చూపిస్తాను మీకు, అది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ పీస్ ఇప్పుడు పెట్టే పీస్ అనేది 6 ఇంచెస్ అండి, బాటంలో కింద రావాలి. ఓకేనండి. ఈ విధంగా చూస్తే మీకు అర్థమవుతుందండి. అలా 2 పీసులు అనేది 6 ఇంచెస్ పీసెస్ కింద పెట్టుకుంటే ఈ సెట్ అనేది ఒక సెట్ అయిపోయిందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక సెట్ కూడా అదే విధంగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు పెట్టేది అది అడ్డంలో వస్తుందండి. ఓకేనండి. నిలువులో పెట్టిన పీస్ వేరు, అడ్డంలో పెట్టిన పీస్ వేరు, అది ఇంకొక సెట్కి వస్తుంది. ఇది ఇప్పుడు పట్టుకున్నది 15 అంగుళాలు అండి, అడ్డం వస్తుంది. ఇదే విధంగా మీరు ఈ సెకండ్ సెట్ కూడా ఇదండి. ఆల్రెడీ మీకు ఫస్ట్ సెట్ ఇందాక చూపించాను కదా, ఈ సెకండ్ సెట్కి ఫస్ట్ సెట్కి ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనండి. ఈ విధంగా టీకి మధ్యలో పీస్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. 20 ఇంచెస్ చెప్పాను కదా, ఆ పీసెస్ కూడా అడ్డం వచ్చేస్తుంది కదండి. టేబుల్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వుడ్ అనేది ఆల్రెడీ డమ్మీస్ ఫిట్ చేసుకున్నాం కదండి. చూడండి, ఈ విధంగా ఫిట్ చేసుకున్నాం కాబట్టి ఆ 4 కూడా దానికి సెట్ అయ్యేలాగా ఆ డమ్మీస్లో పైప్స్ అనేవి పెట్టి చాలా ఈజీ అండి. అలా పెట్టుకోవడం వల్ల మళ్ళీ మనం తీసుకోవచ్చు, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. యూజ్ అండ్ త్రో అండి, చాలా బాగుంటుంది, మీకు తక్కువ ఖర్చులో అవుతుంది. బయట ఇది వెల్డర్తో చేయించాలంటే మీకు 4000 వరకు అయిపోతుందండి. జస్ట్ 1000 బిలో అండి, 1000 రూపాయల లోపే అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా టేబుల్ అనేది మీరు చాలా ఈజీగా మీరే చేసుకోవచ్చు, ఎవరు వర్కర్స్ కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ అండి. చూడండి, ఈ టేబుల్ అనేది ఇది మేము ఆల్రెడీ పైకి ఎక్కి కూర్చున్నా కూడా విరిగే ఛాన్స్ అనేది కూడా ఉండదండి. చాలా హెవీగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, ఎవరూ మర్చిపోవద్దు.